ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని మీ డాక్టర్ గారు మీకు చెప్పడం జరిగిందా? హాయ్, నేను డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఈరోజు మనం ప్రొలాక్టిన్ రేస్ లెవెల్స్ గురించి మాట్లాడతాం. సో మెయిన్గా ఈ ప్రొలాక్టిన్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ మిల్క్ సెక్రేషన్కి రిలేటెడ్ హార్మోన్ అనమాట. అండ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఫంక్షన్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండడం వల్ల యూజువల్గా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి అండ్ సరిగ్గా రావన్నమాట. అందుకనే మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువగా చేస్తున్న మూమెంట్లో కూడా మనం ఫస్ట్ 6 months బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్లో కూడా పీరియడ్స్ అనేది రాకుండా ఉంటాయి దీనివల్లనే. సో ఎందువల్ల ఈ ప్రొలాక్టిన్ రేస్ అవుతుంది అని అంటే సర్టెన్ మెడికేషన్స్ తీసుకునే ఉమెన్లో కూడా ఈ ప్రొలాక్టిన్ అనేవి రేస్ అవుతూ ఉంటుంది అనమాట. ఏ మెడికేషన్స్? యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకోటిక్స్, గ్యాస్ట్రైటిస్కి ఏమైనా మెడిసిన్స్ వాడినా, లేదంటే హై బీపీ మెడికేషన్స్కి ఏమైనా వాడుతున్నా సరే. సో ఈ మెడికేషన్స్ వల్ల ప్రొలాక్టిన్ అనేది రేస్ అవుతూ ఉండొచ్చు. స్ట్రెస్ కెన్ ఆల్సో లీడ్ టు హై ప్రొలాక్టిన్ లెవెల్స్. ఇరిటేషన్ ఆఫ్ ద చెస్ట్ వాల్ ఏమైనా అయినా సరే, లేదంటే నిప్పుల్ స్టిమ్యులేషన్ ఏమైనా చేస్తున్నా సరే ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి రేస్ అవుతూ ఉండొచ్చు. బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్లో ప్రొలాక్టినోమాస్ అనే ట్యూమర్స్ ఇలా ఫార్మ్ అయినా సరే ప్రొలాక్టిన్ని ఎక్కువ సెక్రేట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్లో ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ పీసీఓఎస్ ఉమెన్లో కూడా ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండొచ్చు. క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండొచ్చు. థైరాయిడ్కి ప్రొలాక్టిన్కి కూడా రిలేషన్ ఉంటుంది. బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ అనేవి తక్కువ ఉన్నాయి అని అంటే హైపోథైరాయిడిజం ఉంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి రేస్ అవ్వచ్చు. సో వీళ్ళలో ప్రొలాక్టిన్ తగ్గడానికి ట్రీట్మెంట్స్ ఇవ్వకుండా ఫస్ట్ థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్ చేయడానికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. చాలా మంది ఉమెన్లో ఈ థైరాయిడ్ అనేది కరెక్ట్ అవుతే ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా నార్మల్గానే వచ్చేస్తాయి. సో ఈ రేస్డ్ ప్రొలాక్టిన్ వల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఇప్పుడు చూద్దాం. సో మెయిన్గా ఏంటంటే కొంతమంది ఉమెన్లో ప్రొలాక్టిన్ పెరిగితే బ్రెస్ట్ నుంచి మిల్క్ సెక్రేషన్స్ అనేవి రావచ్చు. నెక్స్ట్ పీరియడ్స్ కూడా రాకుండా ఇది చేయగలదన్నమాట. సో ఎలాగా? బ్రెయిన్లోంచి హార్మోన్స్ అనేవి సెక్రెట్ అవ్వకుండా ఉంచి ఎగ్ ఫార్మేషన్ అనేది, ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం అనేది కాజ్ చేయడం జరుగుతుందన్నమాట. దీన్నే యానోవులేషన్ అంటాం అనమాట మనం. సో ఇలా ఉండడం వల్ల పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు. ఈ రేస్డ్ ప్రొలాక్టిన్ అనేది ఎగ్లో ఉన్న సెల్స్ యొక్క ఫంక్షన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఎగ్ ఒకవేళ రిలీజ్ అయినా సరే ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ సిస్ట్ అనేది ఉంటుంది, కార్పస్ ల్యూటియం అని, దాని ఫంక్షన్ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఓవులేషన్ అయిపోయాక యూజువల్గా బాడీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో ఆ హార్మోన్ని కూడా తగ్గించేస్తుంది. అండ్ గర్భసంచి లోపల పొర అనేది థిక్గా మారకుండా ఉంచుతుంది. ఇది థిక్గా మారితేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. సో ఎండోమెట్రియల్ థిక్నెస్ని ఇంకా అతుక్కునే తత్వాన్ని కూడా తగ్గించడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి కూడా తగ్గిపోతూ ఉండొచ్చు. అండ్ ఈవెన్ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళల్లో కూడా ఈ ప్రొలాక్టిన్ అనేది ముందుగానే ఎక్కువ ఉన్నది అని అనుకుంటే మిస్క్యారేజ్ అయ్యే రిస్క్స్ కూడా ఉంటాయన్నమాట. ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటే బాడీలో సెక్షువల్ డిజైర్ అంటే లిబిడో కూడా తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ క్రానిక్గా ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టయితే బోన్ లాస్ కూడా చూస్తూ ఉంటాం. ఇదే విధంగా మేల్స్లో కూడా ప్రొలాక్టిన్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఏమిటంటే ఫస్ట్ ప్రొలాక్టిన్ వల్ల రేస్డ్ ఎక్కువ ప్రొలాక్టిన్ ఉండడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అండ్ సేమ్ ఉమెన్లో ఎలాగైతే సెక్షువల్ డిజైర్ తగ్గుతుందో వీళ్ళలో కూడా సెక్షువల్ డిజైర్ అనేది తగ్గచ్చు ప్రొలాక్టిన్స్ రేస్డ్ ఉంటే. అండ్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే అంగం గట్టిపడడంలో కూడా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం అన్నమాట. ఈవెన్ మేల్స్లో కూడా బ్రెస్ట్ గ్రోత్ అనేది చూస్తూ ఉంటాం ఈ ప్రొలాక్టిన్స్ రేస్డ్ ఉన్న వాళ్ళలో. సో ఇవి రేస్డ్ ప్రొలాక్టిన్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్. థ్యాంక్ యూ.